शिवाय गुरवे नमः। 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 పరమేశ్వరుని బోధించే వాక్యంలో జీవుడి ప్రస్తావన ఉంటుంది. ఆ వాక్యం జీవుడి గురించే కావచ్చు కదా అనే సందేహం వచ్చినప్పుడు కాదు, ఎందుకంటే అది అసంభవము అని వాక్యం చేత దాన్ని నిరాకరిస్తారు. అక్కడ అభిప్రాయం ఏమిటి అంటే నిత్య శుద్ధ బుద్ధ ముక్త స్వభావము మరియు కూటస్థ నిత్యము ఏకము అసంగము అయినట్టి పరమాత్మయందు దానికి విరుద్ధమైన జీవ రూపం ఎలా ఉంటుంది? ఆకాశానికి ఒక రూపము, నీలం రంగు కేవలం కల్పితాలు. ద్వైతవాదాన్ని నిషేధించినట్టి, ఆత్మ ఏకత్వాన్ని బోధించినట్టి మరియు యుక్తియుక్తమైనట్టి వాక్యాల చేత దానిని నిషేధించాలి. అందుకని పరమాత్మను జీవుడి కంటే వేరు అని చూపిస్తుంది. అంతేగాని జీవుడు పరమాత్మ కంటే వేరని మాత్రం చెప్పటం అభిమతం కాదు. అవిద్య కల్పితము లోక ప్రసిద్ధమైన జీవభేదాన్ని కేవలం ఉదాహరణగా చూపిస్తుంది. ఇదే విధంగా అధ్యారోపితమైన అంతఃప్రజ్ఞత్వాదులను చెప్పి నిషేధించటం, నాలుగవదైన పరమాత్మాత్మను వాటికి వేరని ప్రతిపాదించటం కనుక ఏ దోషము లేదు. బోధలో పలు రకాలుగా చెప్తారు. కేవలం అది ఆ సూక్ష్మ వాడికి బోధపడి వాడు ఆచరణలో పెట్టే విధంగా మొదట నువ్వు ఉన్నావనే చెప్తారు, నువ్వు ఇలా ఉండాలి అని చెప్తారు. ఆ తర్వాత ఎలా ఉండకూడదో చెప్తారు. తర్వాత నువ్వు బ్రహ్మం అని చెప్తారు. ఇలా అంటే బోధలో ఒక పద్ధతి అనేది ఉంటుంది. ఎలా అయితే స్కూల్లో ఒకటో తరగతిలో ఏది చెప్పాలి, ముందర మాటలు ఒత్తిగా మాట్లాడటం నేర్పిస్తారు. ఆ తర్వాత నెమ్మదిగా అక్షరాలు గుర్తిస్తారు. ఆ తర్వాత పదాలు రాయిస్తారు. అంతేగాని ఒకటేసారి పదాలు రాయించు, ఒకేసారి రాయటం నేర్పించారు. కేవలం ముందర స్కూల్లో మాట్లాడటం నేర్పిస్తారు. పదాలు పలకటం ఇలాంటివన్నీ చెప్తారు. కాబట్టి అలా ఒక క్రమ పద్ధతిలో ఉంటుంది బోధ. అది అర్థం చేసుకుని అవగతం చేసుకున్నవాడా, గ్రహించినవాడనండి, ఆచరణలో పెట్టినవాడు. ఆ పదాలు చెప్పి వల్ల వేసిన పిల్లలు బోర్డు పదాలు చెప్తారు. అక్షరాలు నెమ్మదిగా నేర్చుకుని పద్ధతిగా అదే విధంగా రాసిన వాడికి పదాలు రాయటం తేలికవుతుంది. అక్షరాలే రాని వాడు పదాలు ఏం రాస్తాడు, పదాలు ఎలా చెప్తాడు? ఆ విధంగా ఇక్కడ కూడా అద్వైతం ఉంది. బోధ విని ఆచరణలో పెట్టిన వాడికి ఆ యొక్క ఏకత్వం సిద్ధిస్తుంది. తాను బ్రహ్మమే, అన్యము కాదు, ఈ ప్రపంచంతో సహా నాకు కనపడేది కనపడేది అంతా కూడా బ్రహ్మమే అనే నిశ్చయ బుద్ధి కలిగి ఉంటాడు. ఇక వాడికి ఆ బుద్ధి సడలదు. వాళ్ళు చెప్పారనో వీళ్ళు చెప్పారనో లేకపోతే పరిస్థితుల ప్రభావం అన వేరేగా ఏది జరిగినా వాడిలోని నిశ్చయ బుద్ధికి ఆటంకం ఏర్పడుతుంది. వాడి బుద్ధి అలా హాయిగా ఉంటుంది, ఎట్టి పరిస్థితుల్లో అటు ఇటు వెళ్ళదు. దానికోసం బోధ అలా చెప్తా. తత్వమసి, అహం బ్రహ్మాసి, ప్రజ్ఞానం బ్రహ్మ, ఇలాంటి అన్నిటి మూలార్థం ఒకటే. ఎలా చెప్పినా సూక్ష్మం ఒకటే, ఉన్నది బ్రహ్మమే. సుమ్మ ఇరు అంతే, నువ్వు నోరు మూసి కూర్చోరా, వేరే ఏమీ లేదు. అంటే బద్ధకంతో కాదు, అనవసరమైన ఆలోచన, పరధర్మో భయావహ, ఇవి ఒకదానికొకటి లింక్. అలా పెట్టుకుంటేనే వాడు నిశ్చయ బుద్ధి కలిగి ఉంటాడు. లేదు అంటే అయ్యో ఇది నా ధర్మం, ఇది నాది, ఇది నేను ఉద్ధరించాలని మళ్ళీ బయలుదేరుతాడు. ఎవడు ఉద్ధరించేది? ఎవరిని ఉద్ధరిస్తా? వాడు బ్రహ్మమే, నువ్వు బ్రహ్మమే.
వాడి కర్మను వాడు అనుభవించకుండా చేయటం వల్ల వాడి కర్మ నువ్వు అనుభవిస్తావు, అంతకన్నా ఏమీ లేదు. దూరిపోయి చేస్తే అదే అవుతుంది. కాబట్టి ఎవరినైనా ఉద్ధరించాలని మీ అంతటా మీరు అనుకుంటే వాడి కర్మను మీరు తీసుకున్నారని గ్రహించండి. అందుకే మీకు బాధ ఉంటుంది, మీరు చేస్తారు. ఎందుకు చేసినా కూడా తృప్తి లేదు అంటే వాడి కర్మను మీరు అనుభవిస్తుంటే మీకు ఆనందం ఎలా ఉంటుంది, తృప్తి ఎలా ఉంటుంది. అందుకనే మీకు ఎప్పుడు బాధ, అయ్యో ఏమిటి ఇలా జరుగుతుంది, ఏంటి ఇలా జరుగుతుందని పొద్దుగూకులు ఆలోచన. ఎందుకంటే అది మీకు విధించబడలేదు. విధించబడితే మీ చేత చేయించబడుతుంది. మీరు ఆనందంగా అంటే కనీసం ఇగ్నోరెన్స్ తో అయినా ఉంటారు. నా పని నేను చేశాను, తర్వాత వాడి సంగతి. కానీ మీకు వీవరింగో ఇక సరే మీ యొక్క మీ బాధ లేక మీకు తెలుసు. కాబట్టి ఇక్కడ జీవుడు అనేవాడు లేడు. కేవలము ఆ బోధ అవగతమయ్యి నువ్వు ఆచరణలో పెట్టడానికి ఒక ఇక్కడ అనువాదం అన్నారు, అపవాదంగా అంటే ఒక ఉదాహరణగా, అవునా నువ్వు ఉన్నావు కరెక్టే అనుకుంటూ చెప్తారు. చెప్పి తర్వాత నిషేధిస్తారు. ఆ భ్రమమే లేకపోతే నువ్వెక్కడ ఉన్నావుగా, నీలో ఆ భ్రమం ఉండబట్టే, నీలో అంటే నీగానండి. కాబట్టి నువ్వు మాట్లాడుతున్నావు, లేస్తున్నావు, పడుతున్న వాడికి ఇలా రకరకాలుగా చేయగలుగుతున్నావు. ఎన్నో అంటే ఎక్కడికో వెళ్ళక్కర్ల, బ్రహ్మాన్ని అర్థం చేసుకోవాలన్నా, బ్రహ్మం తెలియాలన్నా నువ్వు పరిశీలించుకుంటే చాలు. నీ విచారణ చాలు, ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. నీ రూపాన్ని నువ్వు పరిశీలించుకో చాలు. రూపం అంటే కేవలం అందంగా ఉందా, లావుగా ఉందా, సన్నగా ఉందా, నల్లగా, అది కాదు అర్థం. ఏమిటి ఈ రూపం ఎలా పెరిగింది, ఎందుకు ఇక్కడికి వచ్చి ఆగిపోయింది? మరి పెరుగుతున్న దేహం అయితే అలాగే పెరుగుతూ ఉండాలి. ఎందుకని ఒక పరిమితికి లోబడి ఉండిపోయి ఆగిపోయింది. ఆ చేత్తో అంటే ఉండటం అనేది ఎలా వచ్చింది? సరే ఏదో వచ్చింది, తిన్నారు, ఎలా అరుగుతుంది, పళ్ళు నవలాలని ఎలా తెలిసింది, ఎందుకు మింగకూడదు, ఇలా ఎన్నో ఉన్నాయి. విచారణ చెయ్యాలి అంటే ఎలా జరుగుతుంది ఇదంతా, అసలు ఆలోచన కలగడానికి ఎవరు కారణం నాకు? ఇలా ఒక నాణ్యమైన విచారణ చెయ్యాలి, అంతేగాని అనవసరమైన విచారణలు కాదు. చేసినప్పుడు అంటే ఒక పద్ధతిగా సాగినప్పుడు ఆ సమాధానం దొరుకుతుంది. రమణ మహర్షి చెప్పింది, నువ్వెవరో తెలుసుకోరా ఫస్ట్. ఇప్పుడు పుట్టాను మళ్ళీ పరాల, అంతకుముందు ఎక్కడున్నాను నేను, అది ఎవ్వడికి తెలియదు. కేవలం జ్ఞానులకి అంటే బ్రహ్మ అయిన వాడిగా తెలుస్తుంది ఏమిటి అని. కాబట్టి నువ్వు తెలుసుకోవాలని జిజ్ఞాసున్నా బ్రహ్మం అవుతుంది. కాబట్టి అనవసరమైన వాటి జోలికి వెళ్ళకుండా ఏదో తెలుసుకోవాలి, ఇంకా ఏదో చూడాలి, పొందాలి అన్న తాపత్రయాలు పక్కన పెట్టేసి, అంటే తెలిసింది కాబట్టి, తెలియనప్పుడు ఎలాగో వాటిలోనే తిరిగా రకరకాల అహంకారాలు ప్రతి వాళ్ళకి కూడా, ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా ఐడెంటిటీ కావాలి అనుకోవటం కూడా అహంకారమే. నేనే కదా కారాలు, అందుకనే వాటన్నిటికీ మమకారం, కారాలు పెట్టారు వాటి, అవి తీయగా లేవు. అందువల్ల ఇక్కడ ఇది గమనించిన వాడు వాటికి అతీతంగా ఉంటాడు. ప్రేమ ఉండకూడదు, అందరి పట్ల ఒకే రకం ఉండాలి, స్వార్థపూరితంగా ఉండకూడదు. ఆశించే ప్రేమ ఎప్పుడు మీకు దుఃఖ కారణమే. అది పిల్లల నుంచి అయినా సరే, తల్లిదండ్రుల నుంచి అయినా, అసలు ఎవరి నుంచి మీరు ఏది ఆశించినా అది స్వార్థమే అవుతుంది. ఆశించటమే స్వార్థం. నీ ధర్మాన్ని నువ్వు ఆచరిస్తున్నప్పుడు స్వార్థానికి చోటెక్కడ? స్వార్థమే లేదు. స్వార్థం లేనప్పుడు అంటే ఆశించడం లేనప్పుడు అవతలి వాడు ఎలా ఉన్నాడు అన్న ఆలోచన రాదు, గొడవ ఉంది. ఆ పని నేను చేశానండి, తర్వాత వాళ్ళ ఇష్టం అంటే, లేదా ఎంత చేసినా వాడికి తృప్తే లేదండి అంటే, ఎంత పెట్టినా ఇంకా పెట్టలేదంటాడు అంటాడు. నువ్వు ఆశించావు కాబట్టి అది తెలియదు, ఆశించకపోతే ఏ గొడవ లేదు. వాడు అడిగినా బాధ ఉంటుంది నీకు, అడగకపోయినా బాధ ఉంటుంది. ఇలా రకరకాల. కాబట్టి కేవలం ఆత్మ గురించే తెలుసుకోవాలా, దీని వలన తురీయాత్మను కూడా తెలుసుకుని పొందాలి అనే భావం కలుగుతుందా? విజ్ఞానం అంటే వాక్య జ్ఞానాన్ని అభ్యాసం చేయట, చాలా ఆత్మతత్వాన్ని గురువు ద్వారా తెలుసుకుని శాస్త్రంతో అలాంటి ఆ యొక్క బోధ విని జ్ఞానాన్ని శ్రద్ధాభక్తులతో దీర్ఘకాలం పాటు ఉపాసన చేస్తే ఆత్మదర్శన ప్రాప్తి కలుగుతుందా? కేవలం సాధన చేసినంత మాత్రాన కలగదు.
ఆచరణలో కూడా ఉండాలి. దైనందిన జీవితంలో ఆచరణ కూడా ఉండాలి. మీరేం అడవుల్లో లేరు తపస్సు చేస్తూ వేరే పని పాట. అక్కడ ఉండే వాళ్ళకి దేని యందు ఏది లేని వాడికి సాధన ఒక్కటి సరిపోదు. ఉండరే మిమ్మల్ని సాధన ఒక్కటి ఎందుకు చేయమన్నారు అంటే మనసు కొంత నిశ్చయం కలుగుతుంది కదా. అనవసరమైన విషయాలు కొన్ని ఎలా మీరు ఇప్పుడు వదిలేశారో అవన్నీ జరుగుతాయి. ఆ తర్వాత సాధనతో పాటు ఆచరణ కూడా అత్యంత బాగా చదివేం లాభం రాయకపోతే ఇది అంతే. కాబట్టి మొదట ముందుగా వాడికి రావాలి, చదవటం రావాలి, రాయటం రావాలి కొంచెం కొంచెం. ఆ తర్వాత కంపల్సరీగా రాయాల్సిందే ఎగ్జామ్. అందుకని ముందర స్లిప్ టెస్ట్లు, అసైన్మెంట్లు ఇలా ఏవో పెడతారు. అవన్నీ అలా పెట్టి పెట్టి ఒకటేసారి పెద్ద ఎగ్జామ్ పెడతారు. అప్పుడు వాడికి సులభం అవుతుంది, ఆల్రెడీ ఎగ్జామ్స్ రాశాడు. ఇది అంతే. అయితే ఇప్పుడు అక్కడ అంటే ఒక పద్ధతి ప్రకారంగా అంటే 2 నెలలకి 3 నెలలు కానీ, ఇక్కడ అలా లేదు. మీ బుద్ధి ఎప్పుడు నిశ్చయమైతే అప్పుడు. అంటే అర్థం మీరు ఆచరణ పెట్టగా మీకు జ్ఞానం కలగాలి. అవును కదా, ఇంకా ఏమిటి నేను దేనికి తాపత్రయపడుతున్నాను, ఏమిటి నేను వ్యవహారం. నెమ్మగా వ్యవహారం నాకు పరమానందాన్ని ఇస్తుంది కాబట్టి ఆ విధంగా ఉండాలి. కాబట్టి ఇక్కడ కేవలం అభ్యాసమో సాధనో ఈ యొక్క ఉపాసన చేత ఏదో జ్ఞానం లభించేస్తుంది, అవిద్య తొలగిపోతుంది అని అనుకుంటే పొరపడినట్టే. అదే వాచా వేదాంతులు అవుతారు. అలాంటి అద్వైతం వృధా. కేవలం చెప్పుకోవడానికి పనికొస్తుంది, పక్కవాడికి చెప్పడానికి పనికొస్తుంది, ఆచరణలో మటుకు శూన్యం. అందుకే దైనందిన జీవితంలో అని చాలా సార్లు చెప్పబడి, ఎవరి దైనందిన జీవితం వారిది, అందరిది ఒకే రకంగా ఉంటుంది, అందరి ఆలోచన ఒక రకంగా ఉంటుంది. కాబట్టి ఎవరిది వారిదే, ఎవడికి వాడే బ్రహ్మం. అందరూ కలిస్తే బ్రహ్మం కాదు, ఎవడికి వాడే బ్రహ్మం. అది గుర్తుపెట్టుకో. దేనికి దానికి అదే బ్రహ్మం. అంతా కలిస్తే కూడా అదే బ్రహ్మం. లడ్డూలు విడివిడిగా ఉన్నా అంతా కలిపేసినా లడ్డూనే. ఇది అంతే. అలా అని లావు బ్రహ్మం కాదండి, బ్రహ్మం బ్రహ్మమే, అంతా వ్యాపించి ఉన్నవాడే. కాబట్టి అలా ఇక్కడ ఉన్న బ్రహ్మశక్తి, చీమలో ఉన్న శక్తి అదే, ఓ ఏనుగులో ఉన్న శక్తి అయినా అదే, అనంతమే. అనంతంగానే ఉన్నాడు అందరిలో. దృష్టి భేదం. అందుకనే అంత చిన్న చీమ పుట్టినా ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు. దోమ అంటే ఏదో ఎగురుకుంటే ఎక్కడి నుంచో వస్తుంది, కానీ పాపం చీమ ప్రయాణం చేయాలి, అది ఎగరలేదు పాపం. మరి ఎలా పుట్టింది అది మిమ్మల్ని? పుట్టగానే మీరు బాధతో ఎలా అరిచారు? అది ఎంత చిన్నది, మీ శరీరం ఎంతది చూసారా? కాబట్టి అన్నిట్లో కూడా ఆయన శక్తి అనంతంగానే ఉంది. ఒకళ్ళ దగ్గర తక్కువ, ఒకళ్ళ దగ్గర ఎక్కువ అలా పెట్టలేదు. అందరూ సమానమే. గుర్తించిన వాడు గురువు అవుతాడు, గుర్తించిన వాడు అజ్ఞాని అవుతాడు, శిష్యుడు అవడు. ఎందుకంటే బోధ జరిగిపోయింది శిష్యుడు. జరిగిన తర్వాత ఆచరణలో పెట్టని వాడిని శిష్యుడు ఎలా అంటారు? అందుకని అజ్ఞాని అంటారు. బట్ అన్నింటిలో కూడా ఈ యొక్క బ్రహ్మము అనంతంగానే ఉంది, అంటే సమానంగానే ఉంది. అంత పెద్ద పాము కూడా చలి చీమల చేత చిక్కి చావదే సుమతి అని, చీమలన్నీ కూడా చనిపోయి. బట్ ఇక్కడ ఎన్నో ఉన్నాయి అలాగ. అంటే చిన్నదానిలో కూడా అనంతమైన శక్తి, అది బ్రహ్మమే. బ్రహ్మం కాబట్టి అనంతం. బట్ ఈ విధంగా ఆ బ్రహ్మని తెలుసుకున్నవాడు నిశ్చయ బుద్ధి కలిగి ఉంటాడు. వాడికి ఇంకా సందేహం ఉండదు. ఇంత చీమలోనే అంత ఉన్నప్పుడు నాలో ఎందుకు ఉండదు? ఎస్, నేను బ్రహ్మమే అన్న నిశ్చయ బుద్ధి కలిగిన వాడు ఇక అనవసరమైన తాపత్రయాలు, ఆందోళనలు బాధ అసలు ఏది చేయడు. వాళ్ళ నో రియాక్షన్, హాయిగా ఉంటాడు, పరమానందంగా ఉంటాడు. రమణ మహర్షి చెప్పినట్టుగా సుమ్మ ఇట్లాగా ఉంటాడు. కాబట్టి ఆత్మను తెలుసుకోవటం కంటే వేరుగా చేయవలసింది అసలు ఇంకేమీ మిగలలేదు. అక్కడ ఏమన్నా ఉంటే కదా, వేరేదేదో ఉంటే నువ్వు తెలుసుకోవాలి. వేరేది అనేదే లేదు అంటుంటే ఇంకా మరి తెలుసుకోవటం ఏమిటి, చేసేది వేరే ఏమీ లేదు. ఉన్నది ఆ పరబ్రహ్మ ఆత్మే, నీలో ఉన్నది కూడా అదే. అందుకని నిన్ను నువ్వు తెలుసుకో అన్నారు ఆయన. నిన్ను నువ్వు తెలుసుకుంటే అంతా తెలిసినట్టేరా అన్నాడు. నిన్ను అంటే ఏమిటి, నా ఊరు పేరు, బయోగ్రఫీ, ఆటోబయోగ్రఫీ, అదేదో బయోడేటా రాసినట్టుగా రాసుకో. ఇంకా మారిందేమో తెలియదు. సరే, ఇలా రకరకాలుగా వీటన్నిటి వల్ల అసలు ప్రయోజనం సిద్ధించదు.
ఈ తాపత్రయాల వల్ల నువ్వు ప్రిపేర్ చేసుకుంటూ ఉండడమే ఈ ఉద్యోగానికి, మళ్ళీ ఇంకో ఉద్యోగం, మళ్ళీ తర్వాత ఇంకోటి, లేదా ఎవరితోనో మాట్లాడటానికి ఎప్పటికప్పుడు నీ రెజ్యూమ్ పెంచుకుంటూ పోవాలి. బాహ్య రెజ్యూమ్ లో ఏజ్ గురించి కరెక్ట్ గా పెట్టాలి. అదే మీరు సొంత బయోడేటా అనుకోండి, ఏజ్ ఎప్పుడు పెరగదు పాపం, అదే ఉంటుంది, ఒక దగ్గరే ఉంటుంది. అందరు చిన్నవాళ్లే, ఎదుటి వాడికి అన్నా ఆంటీ అక్క అంటే సరిపోతుంది. వాళ్ళు మనకంటే చిన్నవాళ్ళని తెలుస్తున్నా అక్క అంటారు, లేదా ఆంటీ అంటారు. అదో ఆనందం. ఈ ఆనందాలతో అసలు ఆనందం ఎప్పటికీ పొందలేదు. ఏమిటంటే వాళ్ళని అక్క అంటే నీకు వచ్చినది ఏమిటి, నువ్వు చిన్నవాడివైతే నీకు వచ్చిన లాభం ఏంటి. కాబట్టి ఇలా బాహ్యమైన ఆనందాలన్నీ ఇలాగే ఉంటాయి, అన్ని బేరీస్ వేసుకుంటూ ఉంటాయి, భేదాన్ని చూస్తూ ఉంటాయి. కాబట్టి అసలు భేదమే లేదు, అందరం సమానమే అనుకున్నప్పుడు ఏ గొడవ. అధ్యారోపితమైన అంతః ప్రజ్ఞత్వాదులను తొలగించి అద్వితీయ ఆత్మను తెలుసుకోగానే ఇహ ఏదో ప్రయత్నం చేయవలసిన అవసరం ఉండటానికి ఎట్టి అంతరాయం మిగిలి ఉండదు. ఇంకేం చేయాలి ప్రయత్నం, ఏది చేయగల, తెలిసిపోయింది. అంటే ఇక్కడ అర్థము బోధ వినంగానే తెలిసిపోవటం కాదు, ఆచరణ యోగ్యంగా తెలిసింది. కేవలం తెలిస్తే మీ ప్రయత్నాలు ఆపారా, ఇంకా అన్నట్లేదు. దీనికి అడ్డమండి ఏ పని తలుచుకున్నా అవ్వట్లేదండి, అన్ని అడ్డంకులే, రకరకాల బాధలు, ఎన్నో రకాలు. అదే ఇదా ఏది కాదు, బాహ్యమైన కారణాలు బోల్డన్ని ఏవేవో ఉంటాయి. కానీ మనసు నిశ్చయ బుద్ధి పొందిన వాడికి బాహ్యంతో అసలు పని ఏంటండి, ఏ పని లేదు. ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటారు. వాళ్ళ గురించి మీ పనులు మానుకోవాల్సిన ఆవశ్యకత ఉన్నదా? చేస్తారండి, ఇంపార్టెంట్ ఉన్నాయనుకోండి, అప్పుడు పక్క వాడిని కూడా ఇదనేసి చేసుకుంటారా, చేసుకోరా. కేవలం ఎక్కడ వస్తుందంటే బ్రహ్మం దగ్గరే వస్తుంది. బ్రహ్మం దగ్గర అంటే నా ఉద్దేశం ఇప్పుడు మామూలుగా దేవుడి పూజలు అనుకోండి, అవే కదా ఫస్ట్ ఎగ్గొడతారు మీరు. అది చేసే ఏదైనా చేస్తానని ఎప్పుడు అనుకోరు. అలాగే ఇప్పుడు సేమ్ అదే ఇక్కడ కూడా అప్లై చేస్తారు, బ్రహ్మాన్ని వదిలేస్తారు. ఏదన్నా జరగనియండి, నేను బ్రహ్మాన్ని పట్టుకునే ఉంటాను, బాహ్యమైన వాటితో నాకు బంధం లేదు, నేను బ్రహ్మం ముందు నిశ్చయ బుద్ధి నేను చేసుకోవాలి అన్న నిశ్చయ బుద్ధి లేదు కదా. ముందు నిశ్చయ బుద్ధి కలగాలంటే కూడా మీలో నిశ్చయ బుద్ధి కలగాలి, నిశ్చయం చేసుకోవాలి. అలా కాకుండా అలా కాదండి, వీళ్ళు ఉన్నారు వాళ్ళు ఉన్నారు, పాప వాళ్ళు వచ్చారు కదా, వీళ్ళు వచ్చారు కదా, అయ్యో వాళ్ళు ఫంక్షన్ చేస్తున్నారు పిలిచారండి, గుర్తు పెట్టుకుని వెళ్ళాలి కదా, పాపం మా ఇంట్లో ఫంక్షన్కి వచ్చి మాకు ఇచ్చారు, గిఫ్ట్ ఇచ్చారు, మేము ఇవ్వకపోతే బాగుండదు కదా, ఇలా ఏదేదో తగిలించుకుంటారు. అన్ని తగిలించుకున్న వాడికి ఏం చేస్తాడంటే వాడు మొయ్యవలసిందే. కాబట్టి అద్వితీయ ఆత్మను తెలుసుకోగానే ఇక ఏ ప్రయత్నం చేయక్కర్లేదు. తెలుసుకోవటము అంటే అవ్వటము అని అర్థం. మామూలుగా తెలుసుకోగానే కూడా మీరు ఏ ప్రయత్నాలు చేయక్కర్లా, అమ్మాయ ఉన్నది బ్రహ్మం తెలిసిపోయింది కాబట్టి ఇక నేను ఏం చేయక్కర్లేదని నిశ్చయ బుద్ధి కలిగి హాయిగా ఉన్నారనుకోండి, అయిపోతాయి. కానీ అలా ఉండలేదు కదా, తెలిసిపోగానే కూడా ఉండండి ఈ పనులు అయ్యాక అప్పుడు కూర్చున్నాం అక్కడ అనుకుంటారు, అంటే అదేదో వేరే స్థితి అని. ఎన్ని పనులు చేసినా ఆ స్థితిలో ఉండవచ్చు అన్న దృఢ నిశ్చయం కలగదు. పనులకిను నిశ్చయానికి ఎక్కడ పొందనే లేదు. నీ మనస్సు లగ్నమైన తర్వాత చేసేది ఏంటంటే, మీకు ఇష్టమైన పాటలు వచ్చనుకోండి, హాయిగా పాట పాడుకుంటూ పనులు చేయటం లేదా, అడ్డం వచ్చిందా రాలా, ఎందుకంటే అది మీకు ఇష్టమైంది కాదు, ఆ పాట పాడుతూనే పనులన్నీ చేసుకున్నారు. ఇలా ఏదో ఆలోచనలు చేస్తూ చేశారు, ఇలా రకరకాలుగా చేశారు. అంటే అర్థం ఏంటంటే మీ మనస్సు లగ్నం చేసి కూడా మీరు పనులు చేయగలుగుతున్నారు, ఆ కెపాసిటీ ఉంది. కెపాసిటీ లేకపోతే పరబ్రహ్మ ఎందుకు చెప్తాడంటే అంతఃప్రజ్ఞ బాహ్య ప్రజ్ఞ అని ఇలాంటివి చెప్తాడా? మనసు లగ్నం కావాలి అని చెప్తాడా? కాబట్టి నీ మనసు లగ్నం అవుతుంది. ఇదేం కొత్త విద్య కాదు, నీకు తెలియని విద్య కాదు, చేత కానిది అంతగా. కాబట్టి ఎన్నో అలా చేసాం, ఎన్నో పనులు టీవీ చూస్తూ అవి చేసి ఎన్నో రకాలు బాహ్య ప్రపంచంలో మీకు ఇష్టమైనప్పుడు, అంటే అర్థం ఏమైంది అక్కడ, నిశ్చయ బుద్ధి కలిగింది. ఇక్కడ ఇష్టము చెయ్యాలి అన్న బుద్ధి, నిశ్చయ బుద్ధి దృఢంగా నేను చేసేయాలి అన్నారు. అప్పుడు మీకు ఏది అడ్డం రాలేదు, ఎవరు అడ్డం రాలేదు, ఏది అడ్డం రాలేదు, ఏమీ అనిపించదు, ఏ విధంగా కూడా అంతరాయం కలగలేదు. ఇంకా చెప్తున్నారు అయిపోయినాయి ఆ పనులు, అంతరాయం కలగలేదు, విఘ్నం కలగలేదు. విఘ్నాలు వచ్చినా ఆ విఘ్నాలు మిమ్మల్ని బాధించలేదు, దాన్ని త్రోసి అంటే దాన్ని పక్కకి నెట్టేసి మరి మీ పనులు మీరు చేసుకున్నారు. ముఖ్యమైన పని ఉంటే ఇంటికి ఎవరన్నా వస్తే మానేస్తారండి, అయ్యో ఏం అనుకోకండి కూర్చోండి చాలా అర్జెంట్ అని వెళ్తారు.
అంటే రకరకాలుగా చెప్తున్నాను అంతే, అంతకన్నా ఏం లేదు. కానీ ఈ బ్రహ్మము అత్యంత అంటే ఏది పొందితే ఇంకేది అక్కర్లేదు అద్వితీయాత్మని తెలుసుకుంటే ఇక ఏ ప్రయత్నం చేయవలసిన అవసరం ఉన్నది అని కానీ అంతరాయం ఏర్పడింది అనడానికి కానీ లేదు. ఇంకెక్కడుంది అంతరాయం? నిశ్చయబుద్ధి కలిగిన తర్వాత లేదు. రజ్జువు సర్పముగా పొరపాటుగా భావించబడినట్లే మూడు అవస్థలలో ఉన్నట్టు ఒకే ఆత్మ అంతఃప్రజ్ఞాత్వాదులుగా భావించబడినప్పుడు ఆ అంతఃప్రజ్ఞాదులను నిషేధించు ప్రమాణజన్య జ్ఞానం ఉదయించిన క్షణంలోనే ఆత్మయందు అనర్థ ప్రపంచం తొలగిపోవాలి. తొలగిపోకపోతే వేస్టే కదా, జ్ఞానం అంతా వృధా అయిపోలేదు. ఏదో నచ్చిన స్పెషల్ ఏదో వండుకున్న తర్వాత తినకపోతే ఏం లాభం అండి, తినాలి కదా, ఇది అంతే. కాబట్టి ప్రమాణజన్య జ్ఞానం ఉదయించిన క్షణంలోనే ఆత్మయందు అనర్థ ప్రపంచం తొలగిపోవాలి. కానీ రెండు పట్టుకున్నారు, అనర్థ ప్రపంచాన్ని పట్టుకున్నారు, జ్ఞానాన్ని పట్టుకున్నారు. కానీ కుదరదు కదా. వెలుతురులోకి రావాలి అంటే ఇంట్లో ఉన్న కర్టెన్లు తొలగించడమో కిటికీలు తీయడమో తలుపులు తీయడమో చెయ్యాలి. అప్పుడు ఆ వెలుతురు ఆ యొక్క ప్రభ అనండి వికాసం అనండి అది జ్ఞానంతో సమానం. జ్ఞానం అన్నా అప్పుడు మీరు ఆ అఖండ జ్ఞానంలో ఉంటారు. అంతేగాని ఏది చెయ్యను, నేను తలుపులు తీయను కర్టెన్లు తీయను నాకు వెలుతురు కావాలి అంటే ఎలా కుదురుతుంది? వెలుతురు అంటే ఏదో గ్లాస్ డోర్స్ ఉన్నాయి అనుకోండి, కొంచెం కొంచెం వెలుతురు వస్తుంది, చాలు అనుకున్న వాడికి ఏం చేస్తారండి? చీకట్లో ఉంటాను అంటే ఏం చేస్తారు? అయిన తర్వాత లైట్లు వేసుకోవాలి, ఇదే కావాలి అని అలా మూర్ఖంగా అన్నారు అనుకోండి, ఏం చేస్తారు? ఎవడేం చేయలేడు. ఎందుకంటే అది వాడిదే, వాడి కర్మ వాడు అనుభవించేది. కానీ నాకు జ్ఞానం తెలిసింది కానీ నేను ఆచరణలో పెట్టాను, నేను ఇంకా ఈ అజ్ఞాన ప్రపంచంలో మిథ్యా ప్రపంచంలోనే బ్రతుకుతాను అంటే ఇప్పుడు మీరు చేసేదే ఉన్నది ఆ యొక్క ప్రజ్ఞానం బ్రహ్మ, అహం బ్రహ్మాసి, అహం బ్రహ్మాస్మి, తత్వమసి, ఇవన్నీ తెలుసు, బ్రహ్మాండంగా చెప్పేస్తారు, అర్థాలు చెప్పేస్తారు. ఇవన్నీ చెప్తూ మళ్ళీ ఈ యొక్క అజ్ఞాన ప్రపంచంలోనే వ్యవహరిస్తారు. అనర్థ ప్రపంచం చూసారా, అనర్థ ప్రపంచం అన్నారు అంటే అర్థం లేని ప్రపంచం. అనర్థాలు కలగజేస్తుందంటే అన్ని అర్థం తెలుసు, అంత విడిగా అంటే వివరంగా చెప్పక్కర్లే. అనర్థము అంటే అనర్థ ప్రపంచం తొలగలేదు కాబట్టి బోధ కావాల్సి వచ్చింది. అనర్థ ప్రపంచం తెలియకపోతే బోధ ఎక్కడుందండి? ఈ బోధ లేదు, అసలు బోధ ఉంటుంది. ఎందుకు అసలు బోధ ఇంకా లభించలేదు అంటే అనర్థ ప్రపంచాన్ని ఒక చేతితో పట్టుకు, ఒక రెండు చేతులు అందుకే ఇచ్చాడా బాబా? ఏమంటే రెండు ఉన్నాయండి నాకు చేతులు ఉన్నాయి, రెండే ఇచ్చాడు కాబట్టి ఒక దాంతో బ్రహ్మము ఒక దాంతో అనర్థ ప్రపంచాన్ని పట్టుకున్నారు. మనసు ఇచ్చిందే ఆయన గురించి, కానీ మనస్సుని అనర్థ ప్రపంచమయం చేశారు. కాబట్టి తురీయం పొందడానికి మరొక ప్రమాణం కానీ సాధనం కానీ వెతకాల్సిన ఆవశ్యకత ఎక్కడున్నది? ఎప్పుడైతే అనర్థ ప్రపంచం తొలగిపోయిందంటే లేదది లేదు అనేది స్పష్టంగా నిశ్చయంగా నీకు తెలిసిన మరుక్షణం ఇంకా మళ్ళీ నాలుగో అవస్థ అంటే ఎక్కడుంది విడిగా? దానికోసం ఏదో చేయాల్సిన ఆవశ్యకత ఎక్కడ? సాధన చేయటం కానీ లక్ష్యాలు ఏర్పరచుకోవటం కానీ నిష్టలు పెట్టుకోవటం కానీ అసలు ఏదైనా ఇంకా చేయటం ఎందుకండి? నిష్టే బ్రహ్మం, నేను బ్రహ్మం అంటే సరిపోయింది కదా. వేషం తీయగానే వాడు అసలైన దాంట్లోకి వచ్చేస్తాడు. వేషం వేసుకున్నంతసేపే వాడు రాజైనా బికారైనా ఇంకోడైనా శివుడైనా ఏదైనా సరే వేషం వేసుకున్నంత వరకు ఆ వేషం వాడు తీయవలసిందే. అదే వేషంలో వాడు ఉండకూడదు. శివుడు వేషం తిరుగుతూ ఉంటే నమస్కారాలు పెడతాడేంటంటే గుడి కట్టేస్తారా వాడిని కూర్చోబెట్టి? వాడికి ఏం గుడి కట్టరు. మీరు అలా అనుకుని అన్న దేవుడు వేషం వేసుకుని కూర్చుంటే మీకు గుడి కడతారా? స్వతసిద్ధంగా అంటే వేషం లేకపోయినా నీవు ఆ బ్రహ్మంగా ఉండాలి అన్న. వేషం ఎందుకంటే ఈ మానవ దేహం అనేది ఒక వేషం, ఒక ఉపాధి నీకు కల్పించాడు. ఒక టేప్ రికార్డర్ లో నువ్వు ఎలా అయితే ఒక మంచి విషయాలు వినడానికి ఏర్పరిచాడు, ఈ సెల్ ఫోన్ లో కానీ ఏదైనా దాన్ని నువ్వు చెడుకి వాడచ్చు, మంచికి వాడచ్చు. అలాగే ఈ దేహాన్ని నువ్వు ఇప్పుడు అనర్థ ప్రపంచానికి వాడచ్చు. సింపుల్ ఇది. సెల్ ఫోన్ కానివ్వండి ఏవైనా మంచికి వాడచ్చు, చెడుకి వాడచ్చు. అలాగే దేహాన్ని కూడా తెలిసింది, దేహం దేనికి ఇచ్చాడు ఆయన? కేవలం దేహము ఆ యొక్క తత్వాన్ని తెలుసుకోవడానికి ఇచ్చాడు. నీవు ఆ తత్వస్వరూపుడుగా ఉండడానికి ఇచ్చాడు ఆయన. మానవ దేహం, కోటి దేహాలు ఉన్నాయి, ఆ దేహాలకి ఈ యొక్క ఫెసిలిటీ లేదు. టేప్ రికార్డర్ లో సీడీ పెట్టలేరు, దేని ప్రయోజనం దానిదే. కాబట్టి ఆ విధంగా ఇక్కడ కూడా అనేక దేహాలు ఇచ్చాడు ఆయన. కానీ కేవలం మానవ దేహానికి మాత్రమే అనర్థ ప్రపంచాన్ని తొలగించుకునే శక్తిని ఇచ్చాడు.
రే నువ్వు అసలైనదిరా, ఈ కనపడే ఆ అసక్త రూపాలతో సహా బ్రహ్మమే, కానీ వాటికి ఆ ఇది లేదు. దేని ప్రయోజనం దానిదే. ఏసీ అంటే ఏసీ ప్రయోజనం ఏసీదే, కూలర్ది, అన్ని ఒకే రకంగా ఉండవు. దేని ప్రయోజనం దానిదే, అన్ని అది ఇవ్వదు. అదే విధంగా అన్ని దేహాలు ఒకే ప్రయోజనం కోసం ఇవ్వబడలేదు. కేవలం మానవ దేహం మాత్రమే ఆ తురీయ స్థితిని చేసుకునే శక్తిని ప్రసాదించారు మానవ దేహాన్ని. కానీ ఆ శక్తిని పొందకుండా, అంటే ఆ తురియమే నీవురా అని చెప్తున్నా అనర్థ ప్రపంచాన్ని పట్టుకున్నందువలన, సమర్థింపు వలన అంటే సమర్థింపు, ఒక భయం, నశించేది అన్నా భయమే. నశించే ఎవరన్నా పామును పట్టుకుని భయం అంటారు ఎందుకండి, వదిలేయాలి. అంతేగాని పావని తెలిసి పట్టుకుని గంతులేస్తే ఎవడేం చేస్తాడు? ఇక పావని తెలిసింది కదరా, అవును మరి వదిలేకుండా ఎందుకు పట్టుకుని గంతులేస్తున్నావు? ఇప్పుడు చేసేది అదే మీ అందరు. అది అనర్థం కలగ చేస్తోంది. బాధలు అన్నా సరే బాధలో ఆనందాన్ని వెతుక్కుంటున్నారు లేనిగాని. సరే ఇవన్నీ ఎన్ని చెప్పినా ప్రయోజనం ఏముంది చెప్పండి? నిశ్చయ బుద్ధి కలిగినప్పుడు కదా ప్రయోజనం. నిశ్చయ బుద్ధి కలిగినప్పుడు ఎన్ని చెప్పినా అంతే. అరే నువ్వు చదువుకోరా, బాగుపడకపోతే వీళ్ళగా అలా అని ఎన్ని చెప్తే మటుకు ప్రయోజనం ఏముందండి వాడికి? శాంతి పాస్. వాడు బానే అన్నాడు, మీరే అశాంతి పాస్. అలాగే ఇది అంతే. అంతటా ఉన్న బ్రహ్మం, మీలో ఉన్న బ్రహ్మం కూడా ప్రశాంతంగానే ఉన్నాడు సాక్షిగా. కానీ ఆ బ్రహ్మాన్ని గుర్తించండి, మీరు అశాంతితో ఉన్నారు. సింపుల్, ఎక్కడికో వెళ్ళకర్లేదు. ఇది కూడా మీకే అన్వయించుకుని చెప్పుకోవచ్చు. బాహ్య ప్రపంచంలో ఎలా అయితే పిల్లలో పెద్దలో ఎవరికైనా సరే ఒకటి చెప్పారనుకోండి, అన్ని తెలిసిన వాడికి చెప్పి వాడి ప్రయోజనం వాడు వెళ్ళలేదు, కాబట్టి చెప్పిన వాడే అశాంతిగా ఉంటాయి. ఇక్కడ మీరే దేహం ఒకటి, లోపల మీ మనస్సు ఒకటి. మనస్సు బ్రహ్మమే అని చెప్పింది, కానీ దేహం వింటారు, కాబట్టి దేహమే అశాంతిగా ఉంది. దేహాన్ని పట్టుకుని వేలాడే ఈ నేను ఈ దేహము అనుకుని ఉన్నవాడే అశాంతితో ఉన్నాడు. శరీర ఇంద్రియ మనస్సుల సంఘాత రూప ఉపాధి లేకుండా ప్రమాతృ ప్రమాణ వ్యవహారం గాని కర్తృభోక్తృ వ్యవహారం గాని సంభవించదు కదా. అంతఃప్రజ్ఞత్వాదులు తొలగించిన విధాప ప్రమాణ వ్యాపారం గాని ఇంకే సాధన వ్యాపారం గాని ఎలా జరుగుతుంది? అంతఃప్రజ్ఞత్వాదులు తొలగటంతో పాటే ప్రమాతృత్వాది భేదం కూడా తొలగిపోతుంది. కాబట్టి ఇవన్నీ అప్పుడు నశిస్తాయి. కర్తృత్వ భోక్తృ అంటే నేను చేస్తున్నాను, నేను అనుభవిస్తున్నాను, ఇలాంటివన్నీ ఉన్నాయి కదా. నేను ఉద్ధరిస్తున్నాను, వీళ్ళని ఉద్ధరిస్తున్నాను, ఇంతమందిని ఉద్ధరిస్తున్నానండి, ఇలా రకరకాల అభిప్రాయాలు ఉన్నాయి కదా, అవన్నీ కూడా నశిస్తాయి. అవి నశించాలంటే ముందు నిశ్చయ బుద్ధి కలగాలి. కాబట్టి అప్పుడు ఇంకా వ్యాపారం దేనికి, అంటే సాధన దేనికి? ఇంకా నిశ్చయ బుద్ధి కలిగాక ఏ సాధన అవసరం లేదు, హాయిగా ఉండొచ్చు. అదృశ్యం, అవ్యవహార్యం, అగ్రాహ్యం, అలక్షణం, అచింత్యం, అవ్యవదేశ్యం అంటూ సర్వ ప్రమాణ గోచరత్వాన్ని నిషేధించిన తురీయాత్మ స ఆత్మ స విజ్ఞేయ అంటూ తెలుసుకోదగింది అని ఉపదేశించబడుతోంది. ఎలా కాబట్టి ఇక్కడ ఈ స ఆత్మ సహ విజ్ఞేయ, స అంటే సహాని, మనకి ఒక శ్లోకం చెప్తున్నప్పుడు సానే పెడతారు, విసర్గ అక్కడ పెట్టారు. మనం విడిగా చదివినప్పుడు అలా అనాలి. సరే వాటి గురించి వదిలేండి, ఇప్పుడు మీరు ఎట్లా చదివినా నష్టమే లేదు. ఈ వాక్యము ప్రతీతం అవుతున్న 3 పాదాల కంటే విలక్షణము తిరియము అని నిశ్చింతగా చెప్పడానికి. విజ్ఞేయ అంటే పూర్వపు అజ్ఞాన స్థితిని దృష్టిలో పెట్టుకుని చెప్పారు. ఎందుకంటే తెలుసుకున్నాక ప్రమాణ ప్రమేయ వ్యవహారం ఉండదు అని బోధలో ఎప్పుడో చెప్తున్నారు. ఉన్నది జ్ఞానమే, కానీ అజ్ఞానాన్ని పట్టుకుని జ్ఞానము జ్ఞానము అన్నారు. తెలిసింది ఇప్పుడు, రే మనం పట్టుకున్నది అజ్ఞానంగా జ్ఞానం అంటున్నాము అని దాన్ని తొలగించుకుని అసలైన జ్ఞానాన్ని పట్టుకున్నప్పుడు ఇక ఏ వ్యవహారానికి ఎటువంటి ఆస్కారము లేదు, అసలు అవసరమే లేదు. డెస్టినేషన్ చేరాక బస్ స్టాండ్ వచ్చింది అనుకోండి, అరుణాచలంకి చేరాక లేకపోతే పోనీ కారులోనే వెళ్ళారు అనుకుందాం, ఇంటికి వెళ్ళాక ఇంకా కారులోనే కూర్చుంటారా? కూర్చోరు కదా.
వెళ్ళాలి, కారులో వెళ్తే ఇంతసేపు, ఇట్లా వెళ్తే తెలుసుకున్నారు ఏ మార్గం అని. ఏదో మీకు కుదిరిన, ఎవరికి కుదిరిన మార్గం వారు చేరుకున్నారు, గమ్యస్థానం చేరుకున్నారు. తెలిసిపోయింది, ఇంటి దగ్గరికి వచ్చేసామని తెలిసింది, ఇంటికి వచ్చేసామని తెలిసింది. తెలిసిన తర్వాత ఆ ఇంట్లోకి వెళ్ళాలి. మీరు ఎలా వచ్చినా ఇంటి దగ్గరికి వచ్చిన తర్వాత లోపలికి వెళ్ళాలి, అప్పుడే ఇంట్లోకి అని అంటారు. అంటే నిశ్చితంగా ప్రశాంతంగా ఉంటారు, ఇంట్లోకి వెళ్ళి రిలాక్స్ అయ్యారు. అంతేగాని ఆ ఇంటి బయటే తచ్చాడుతుంటే ప్రశాంతత అవన్నీ ఎలా కలుగుతాయండి? ఏం లాభం? అన్ని తెలుసుకున్నారు, తెలుసుకుని దారి తెలుసుకున్నారు, గూగుల్ మ్యాప్ పెట్టారు, వచ్చారు. వచ్చాక లోపలికి వెళ్ళాలి కదా, బయటే కూర్చుంటే లోపలికి వెళ్ళకుండా. ఇప్పుడు ఇది అదే జరుగుతుంది. అన్ని తెలుసుకున్నారు, ఏమీ లేదు, లోపలికి వెళ్ళడానికి గేటే అడ్డం, ఆ గేటు తీయడానికి భయం, లోపలికి వెళ్తే మళ్ళీ రాలేమేమో అని భయం. అదేం జైలా? బ్రహ్మం ఏం జైలు కాదే, కుర్రెకో బుద్ధి అన్నట్టుగా ఎవరి వ్యవహారం వాడు. అందుకని అక్కడే తచ్చట్లాడుతున్నారు తప్ప గేటు తీసుకుని లోపలికి వెళ్ళిపోదామన్న సాహసం చేయటం లేదు. అసలు అక్కడ సాహసం అక్కడ, అక్కడికి వెళ్తేనే అసలు అదేదో అంటారు, బ్రిడ్జి దాటాక బాగుంటుంది అన్నాడు ఎవరు. అసలు గేట్ తీసి లోపలికి వెళ్తే కదా లోపల ఉన్న ఆనందం ఏదో నీకు తెలుస్తుంది. కేవలం మాతా వేదాంతి లాగా వీళ్ళు బాగున్నారు, ఇంట్లోకి వెళ్ళిన వాడు అలా బాగున్నారటండి, ఇలా బాగున్నారటండి చెప్పారు కాబట్టి బానే ఉంటుంది అని ఎన్ని డైలాగులు బయట కొట్టినా పరమానందం నీవు పొందలేదు. ఇంట్లోకి వెళ్తే కదండి, రోడ్డు మీద ఫుడ్ పెడతారా? రోడ్డు మీద ఫుడ్ తినేవాళ్ళని ఏమంటారో తెలుసు కదా. మళ్ళీ అలా అంటే మీరు ఊరుకుంటారా? అవమానం కదా మీకు. రోడ్డు మీద పడుకోలేరు కదా. కాబట్టి హాయిగా శుభ్రంగా సుష్టుగా తిని ఆనందంగా ఓ ఏసీ వేసుకుని పడుకోవాలంటే ఇంట్లోకి వెళ్ళాలి కదా. అంటే ఆ పరమానందాన్ని పొందాలి అంటే మీ ఎవరిది వాళ్ళ చేతుల్లోనే ఉన్నది. ఇదేనండి అంటే ఇంకా పక్కవాడికి రాలేదు కదండి, వాడికి వచ్చాక నేను ఆలోచిస్తానండి. ఇక్కడ మా అక్క చెల్లెళ్ళు అందరం కూడా ఇళ్ళ దగ్గరికి వెళ్ళిపోయాం, మా వాళ్ళే ఉన్నారండి అందరము, కానీ వాళ్ళు ఇంకా వెళ్ళలేదండి, వాళ్ళు వెళ్ళాక నేను వెళ్తానండి వాళ్ళని చూసి అంటారు. ఏమండి మేమందరం ఒక గ్రూప్ అండి, కాబట్టి గ్రూప్ లో ఉన్న అందరూ అలా వెళ్తే బాగుంటుంది కదండి, మధ్యలో వాళ్ళని వదిలేస్తే ఏం బాగుంటుందండి అంటే. కాబట్టి అలా పెట్టుకున్నారు అనుకో, అందరు గ్రూప్ గానే వెళతారు, ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా నమస్కారం చేస్తారు గుడికి వెళితే. కొందరు గుడికి వెళ్ళిన నమస్కారం కన్నా చుట్టుపక్కల వ్యవహారం ఎక్కువ ఉంటుంది. ఇలా రకరకాలు. నిజంగా దేవుడి మీద భక్తి ఉన్నవాడు ఆ గుడి దగ్గరికి చేరగానే మిగతా వాళ్ళు వస్తున్నారా రారా చూసుకోడు, వాడు మానాన్న వాడు గబగబా లోపలికి వెళ్ళి పరమేశ్వరుడి యొక్క దర్శనం చేసుకుంటాడు. వాడు అసలైన వాడు, వాడికి ఆ దర్శనం లభిస్తుంది. ఎందుకంటే వాడి యొక్క మనస్సు ఆ యొక్క తపనతో ఉంటుంది పరమేశ్వరుని దర్శించుకోవాలి అని. అందుకని వాడి వేలుతోటి వస్తున్నారా రారా అంటాడు, వాడి మానాన్ని వాడు పరిగెడతాడు, వాడికి కూడా అద్భుత దర్శనం ఆయన ఇస్తాడు. ఎందుకంటే వీడి యొక్క మనసు తపన అంతా పరమేశ్వరుని మీద ఉంది కాబట్టి. అదే నువ్వు వస్తావా అది అనుకుంటే ఈ లోపల గుడి మూసేస్తారు, అంతే. ఏమైంది ఇప్పుడు? కాబట్టి ఒకళ్ళకొకళ్ళు బంతులు పెట్టుకున్నారు అనుకోండి, తర్వాత లాక్కున్నా ఏమైనా వాళ్ళని తిట్టినా ఇంకోటి అనుకున్నా మనసులో పీక్కున్నా వేరే వాళ్ళతో చెప్పినా ఏమన్నా ప్రయోజనం ఉందా? ఎవరి అభిప్రాయం వాళ్ళది. లేదండి నేను ఇది చూస్తా అది చూస్తాను తిరిగేవాడు, నాకేం అక్కర్లేదంటే నా చోట కూర్చొని ధ్యానం చేసుకునేవాడు, రకరకాలు. అంటే ఆనందం ఎవరిది అంటే అసలైనది అంతే, తురియ స్థితి ఆనందం అని స్పష్టంగా చెప్పబడింది. అది పొందడానికి వేరే సాధన అక్కర్లేదురా, నీ మనసు నిశ్చయం అయితే చాలు. ఇలా ఎన్నో చెప్పుకోవచ్చు మనం ఉదాహరణ. నిశ్చయ బుద్ధి కలగడానికి ఇవన్నీ కూడా ఉన్నది ఆ బ్రహ్మమని తెలియడానికి. ఎన్ని చెప్పినా మేము ఇంతేనంటే అనర్థ ప్రపంచమే మాకు ఆనందదాయకం అంటే చేసేదేమి, అనర్థ ప్రపంచాన్ని వదలము అంటే చేసేదేమి ఇంకా. అందుకని వాళ్ళందరికీ నమో నమః అన్నాడు ఆయన. కాబట్టి ఇక్కడ ఎవరు ఒకళ్ళని అంటాం కానీ గురువు లేదో అంటున్నారనో లేకపోతే ఇంకో లేదో, ఇవన్నీ అనవసరమైన చర్చలు, అనవసరమైన భావాలు. భేదభావం నీలో బాగా ఉన్నది. నీకు నిశ్చయ బుద్ధి కలిగితే అసలు ఈ అన్ని మాటలతో ఎక్కడుందండి ప్రయోజనం? వృధా మాటలు కదా ఇవన్నీ. అసలు నీకు నిశ్చయ బుద్ధి కలిగితే ఇవన్నీ వృధానే. దేనికి ఇవన్నీ అంటున్నారు? కనీసం ఇప్పటికైనా ఆ యొక్క అనర్థ ప్రపంచాన్ని వదులుతాడేమో. పిల్లవాడికి ఎందుకంటే పదే పదే చెప్తారు, వాడు బీటెక్ వచ్చినా చదువుకోరా బాగుపడతావు, చదువుకోరా మంచి ఉద్యోగం వస్తుంది క్యాంపస్ అని ఎందుకు చెప్తున్నారండి? వాడికి తెలీదా? పొందలేదు కాబట్టి చెబుతారండి. పొందేవాడు వాడు ఎప్పుడు ఫస్ట్ ర్యాంకే వచ్చాడు. టాప్ లో ఉన్న పిల్లలకి ఎవరన్నా చెప్తారా? తల్లిదండ్రులు చెప్పరు కదా, వాడికి చెప్పక్కర్లా. నిశ్చయ బుద్ధి ఉన్న వాడికి ఎందుకు చెప్తారండి బోధ? దేనికి?
అవసరమే లేదు వాడికి. నిశ్చయ బుద్ధి లేని వాళ్ళకి కదా బోధ. ఆచరణలో ఉన్న అవునండి. వాడికి ఇంకా చెయ్యండి అని అంటారు, తినేసిన వాడికి మళ్ళీ తిను అంటారు. ఆ యొక్క నిశ్చయ బుద్ధి కలిగితే ఏది లేదు, పరమానందమే ఉంటుంది నిశ్చయ బుద్ధికి. అనర్థ ప్రపంచం ఉండదు కాబట్టి అనర్థాలు లేవు. నువ్వు దేన్ని పట్టుకుంటే అది, అనర్థాన్ని పట్టుకుంటే అనర్థమే సంభవిస్తుంది. పరమానంద శుభంకరుడైన ఆ బ్రహ్మాన్ని పట్టుకుంటే నువ్వు శుభంకరుడు అవుతావు. శుభం భూయాత్.